నూతన ఉపాధ్యాయులు శీల సంపన్నులైన విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఆవణిగడ్డ గాంధీ క్షేత్రంలో ఆదివారం నియోజకవర్గ మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు 275 మందికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. డిఈఓ పివిజే రామారావు మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేయాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. స్పెషల్ ఆఫీసర్ సాయిబాబు, యువనేత మండలి వెంకట్రామ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఒక మంచి క్రీమ్ తయారవుతుంది. ఈరోజు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో చూసుకున్నా కానీ ఎక్కువ మంది అవినిగడ్డ నుంచి వచ్చిన టీచర్స్ ఉన్నారు. అలాంటి ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి మంచి శాసనసభ్యుల వారి అండలో మీ అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో, అలాగే ఇలాగా గవర్నమెంట్ సెక్టర్లకు రావడం. సో ఈ రోజు దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను సార్. మరి సార్ మొట్టమొదటి మేనిఫెస్టోలో ఉన్నది, మొట్టమొదటి నేను రాగానే డిఎస్సి వేస్తాను, మెగా డిఎస్సి వేస్తాను. ఎంతోమంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఎన్నో సర్వీస్లో, గవర్నమెంట్ సెక్టర్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా జరుగుతున్నాయి. సో మీ అందరూ కూడా దాన్ని మనస వాచ కర్మణ ఒక దీక్షతో ఎలాగా మీరు ఈరోజు డిఎస్సి సాధించారో అదే దీక్షతో మీరు సర్వీస్ మొత్తము పని చేయండి. సో అలాగా పని చేస్తేనే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈరోజు ఈ పరిస్థితుల్లో రేపొద్దున జాయిన్ కావడానికి పోతున్నారు. కానీ మీలాగా మీ ప్రిడిసెసర్స్, మీ సక్సెసర్స్ ఉన్నారు, వెళ్ళారు ఎన్నో సంవత్సరాలు చేసి. ఈరోజు ఎంతోమంది మీకు తెలుసు 5 లక్షల్లో 16,000 మంది వచ్చారు. ఇంకా 8,84,000 మంది డిఎస్సి రాసి వెయిట్ చేస్తున్నారు. సో అందరికీ మనము అవకాశాలు, మీకు ఏ విధంగా వచ్చిందో అవకాశం, అలాంటి అవకాశాలు వాళ్ళకి కూడా కల్పించాలంటే అది మీ చేతుల్లోనే ఉన్నది. ఒక మంచి, మీరు ఎలాగ క్రీమ్ బయటకు వచ్చారో రేపొద్దున మీ నుంచి ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది, కొన్ని జనరేషన్స్ బయటకు వస్తున్నాయి. అది తెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల గుర్తుకొచ్చేది అవనిగడ్డలో ఉన్న డిఎస్సి కోచింగ్ సెంటర్స్ అద్వితీయమైన ప్రతిభను చూపటం, ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులను తయారు చేసే ఒక కార్ఖానాగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు ముందుగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకి పేరు పడిన హృదయపూర్వకంగా ఎందుకంటే అవనిగడ్డ చరిత్రలో ఇది ఒక పెద్ద మొదటి. అంతేకాదు విద్యారంగ చరిత్రలో కూడా అవనిగడ్డకి ఒక స్థానం కలిగిందంటే మన కోచింగ్ సెంటర్ అవ్వాలని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే దాన్ని మన నియోజకవర్గానికి సంబంధించిన యువకులు ఉపయోగించుకోవటం, ఈ రోజున దాదాపు 275 మంది ఇవాళ ఉద్యోగాల్లో ప్రవేశం చేయటం మనందరికీ ఆనందమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయాలి, కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అవన్నీ ఒక ఎత్తు ఉద్యోగ కల్పన మొదటి. ఆ ఉద్యోగ కల్పనలో కూడా భావి తరాలను తయారు చేసే ఉపాధ్యాయులను అందించడం మొదటి. దాంట్లో మన నియోజకవర్గం ఈ రోజున ప్రథమ స్థానంలో నిలవడం మనందరం కూడా చాలా గర్వదాయకమైన విషయం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న డిఎస్సి కోసం కోచింగ్ సెంటర్లో తయారవుతున్న పిల్లల శారక పాత్రని కూడా నాకు బాగా తెలుసు. ఎక్కడెక్కడి నుంచో భార్య పిల్లలను కూడా వదిలేసి ఉద్యోగాలకు ఎప్పుడు డిఎస్సి ప్రకటిస్తారా, ఎప్పుడు మనం ఉద్యోగాలు తగ్గించుకోవాలని చెప్పి రాత్రులతో ఇక్కడ శిక్షణ రావటం, ఆ శిక్షణకు వచ్చినప్పుడు వారు ఎన్ని బాధలు పడ్డారో, ఆకలి తరపులతో ఏ విధంగా అలంటించారో, ఓ పక్క ఎక్కడన్నా పొరపాటులో కూడా పాల్గొంటూ తమ భక్తిని గడుపుకుంటూ ఆ తర్వాత ఈ కోచింగ్ పొందుతూ
5 సంవత్సరాలు పడ్డ కష్టం నేను కళ్ళలో రక్షిస్తుంది. అయితే ఎన్నికల ముందు వచ్చేప్పటికీ ఇదే ప్రధానమైన అభ్యర్థన. ఆలయానికి మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఆ రోజున ఇక్కడ ఉన్న ఈ డిఎస్సి కోచింగ్ విద్యార్థులందరూ కూడా వారిని వేరే విషయాలు మాట్లాడకుండా కేవలం డిఎస్సి గురించి మాట్లాడడానికి